So today I am going to show you vegetable boiling. So firstly మనం కొన్ని క్యారెట్స్ యాడ్ చేసుకుందాం మనం. అలాగే ఇప్పుడు కొన్ని స్వీట్ పొటాటోస్ ఇంకా పొటాటోస్ యాడ్ చేసుకున్నాము. సో జనరల్గా ఏంటంటే మనకి బీట్రూట్ అనేది కలర్ వాటర్లో కానీ షేడ్ అవుతుంది. సో ఇక్కడ నేను బీట్రూట్ పెడుతున్నాను, కలర్ షేడ్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. అండ్ ఆనియన్కి ఏంటంటే ఒక డిఫరెంట్ స్మెల్ అనేది ఉంటుంది. సో మనం వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసినప్పుడు ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏఎంసీలో కుక్ చేసినప్పుడు జనరల్గా అయితే ఆనియన్ స్మెల్ అనేది స్ప్రెడ్ అవ్వదు. సో మనం ఇంకొక ఆనియన్ పెట్టుకొని చూద్దాం. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక క్లావ్ కుచ్చి క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజ్కి అరోమా అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి లవంగం కూడా స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ మనం అన్నీ కలిపి కుక్ చేసి చూద్దాం ఎలా ఉంది అని. సో ఐఎమ్ క్లోజింగ్ ద లిడ్. సో ఫ్లేమ్ పెట్టాను నేను. సో హియర్ ఐఎమ్ సెట్టింగ్ ద ఆడియో టర్న్. సో ఇక్కడ నేను మనకి డిఫరెంట్ విండోస్ ఉంటాయి. ఇక్కడ నేను క్యారెట్ విండోలో కుక్ చేస్తున్నాను. దట్టు 5 minutes నేను పెట్టాను కుకింగ్ టైం. సో లెట్స్ సీ. ఎప్పుడైతే మనకి క్యారెట్ విండోకి రీచ్ అవుతుందో అప్పటి నుంచి 5 minutesలో మనకి ఇది అనేది కుక్ అవుతుంది. సో ఇక్కడ మనకి కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ ద ఫ్లేమ్. సో ఆడియోతో ఆఫ్ చేసేసి తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి కుకింగ్ అనేది కంప్లీట్ అయింది. 98 వరకు రాగానే మనకి ఇక్కడ కుకింగ్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు నేను దీనికి రెస్టింగ్ టైం అనేది ఇస్తున్నాను. రెస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రెస్టింగ్ అనేది అయ్యింది. సో మనం ఓపెన్ చేసి చూద్దాము. సో మనం వాటర్ యాడ్ చేయలేదు. సో ఇవి ఇంట్రెన్సిక్ వాటర్, వెజిటేబుల్లో ఉన్న వాటరే మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇవి మళ్ళీ దాంట్లోనే యాడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ చూడండి అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. అండ్ ఈవెన్ ఇక్కడ బీట్రూట్ కలర్ కూడా ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే స్ప్రెడ్ అయింది, వెజిటేబుల్స్ కింద మాత్రమే. సో ఎక్కడ ఏం స్ప్రెడ్ అవ్వలేదు. అండ్ మనకి న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఎక్కడ మనకి లాస్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. మీరు చూస్తే కింద కూడా అడుగు ఏం మాడలేదు. మనకి అన్ని ప్రతి ఒక్కటి చక్కగా కుక్ అయిపోయాయి. సో నేను చూపిస్తాను మీకు ఎంత కుక్ అయింది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా కుక్ అయింది. సో స్మూత్గా అన్నీ కుక్ అయిపోయాయి.